హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అమేజింగ్. ఈరోజు మనం మెంతులు చారు చేసుకున్నాము. ముందులో పొగర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు, 4-5 ఎల్లిపాయలు, 5-6 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక 1 చిన్న టీ స్పూన్ పసుపు తీసుకోండి. ఇలా కలుపుకున్నాక 1 కప్పు టమాటోలు సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అయితే ముందుగానే వేస్తున్నాను సాల్ట్ వేస్తే టమాటా మెత్తగా ఉడుకుతుంది. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. ఉడుకుతుంది టమాటో. చూడండి, టమాటో 2 మినిట్స్ ఉడికింది. ఇలా ఉడికాక 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి. ఇందులో చారులో ధనియాల పొడితోనే టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసుకోండి కొంచెం అది ఫ్రై అయ్యే వరకు. ఇలా ఫ్రై అయ్యాక నేను ముందుగా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. మీకు టేస్ట్ చూసుకొని వాటర్ కలుపుకోండి. ఇలా చూసుకున్నాక నాకైతే 1 గ్లాస్ నీళ్ళు పట్టాయి. కొంచెం పుల్లగా ఉందని చెప్పేసి 1 గ్లాస్ వాటర్ పోసాను. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర తీసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక పొంగు వచ్చే వరకు. ఇలా ఒక పొంగు రాగానే ఒక 10 మినిట్స్ మసలు పెట్టుకుంటే చాలు. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్